అందరికీ నమస్కారము. నాటి స్టైల్లో చికెన్ పలావ్ చేసాము. ఎట్లా చేసేదని చూస్తారండి. చికెన్ను బాగా కడిగి పెట్టుకొని పసుపు వేసి దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి దాంట్లోకి కొంచెం నింపొండు పిసికి బాగా కలిసి క్లీన్గా ఉప్పు కారం పొట్టేదానికి కొంచెం మూసి పెట్టాలి. పలావ్కి ఏమేమి కావాలో కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టి నూనె వేసి కొంచెము గోళిచ్చేదానికి ఎర్రగడ్డలు, చెక్క, లవంగము, తెల్లగడ్డలు వేసిండ, శొంఠి వేసిండ, పచ్చిమిరకాయలు వేసిండ, బాగా కలయాల. టమాటా వేసిండ. అంతా అయినాక ఫ్రై చేసి దించేసేది. రుబ్బేదానికి కొత్తిమీర, కొబ్బరి వేస్తాము. అప్పుడే అంతా వేయించి పెట్టుకోండేదాన్ని వేసేసి నున్నగా రుబ్బుకోనాల పలావ్కి. ఇప్పుడు నున్నగా రుబ్బినాక పలావ్కి కుక్కర్ పెడతాం. కొంచెం నూనె వేస్తాం. దాంట్లోకి మసాలా ఐటెంలంతా వేస్తాం. మసాలా ఐటెంలంతా గోళిచ్చినాక ఎర్రగడ్డలు వేస్తాం. ఎర్రగడ్డలంతా గోళిస్తాం. బ్రౌన్ కలర్ ఇప్పుడు కలిసి పెట్టిండేది చికెన్ వేస్తాం. బాగా నీళ్ళు వచ్చేంత ఇమిరే వరకు చికెన్ అంతా కలిస్తాము. మనము అప్పుడే రుబ్బు పెట్టుకుంటాం కదా, ఆ మసాలాని వేస్తాం చికెన్లోకి. బాగా వేసి ఒకసారి అంతా కలిస్తాము. ఇప్పుడు పలావ్కి ఎంత కావాలో అంత నీళ్ళు 2 లోటాలకి ఎంత వేస్తాం. ఇప్పుడు నీళ్ళు మొరలేదానికి ఇడిసి కొంచెం ధనియాల పొడి, కడిగి పెట్టిండే బియ్యము వేసి ఉప్పు అప్పుడనే చికెన్కి వేసిండేదాన్ని, ఇంకా ఇప్పుడు వేసేలేదు. ఇప్పుడు బియ్యం వేసి బాగా కుదిరి వచ్చినాక బెల్ట్ వేసి 2 విజిల్ లేపించేస్తాము. ఇప్పుడు గమగమ అనే బిర్యానీ రెడీ.